ఈ సాధనా ప్రకరణంలో ఏమవుతుందంటే మనకి అనుభవాల పరంపర వస్తూ ఉంటుంది. సంగీతం నేర్చుకుంటుంటే ఒక్కొక్క రాగము నేర్చుకుంటుంటాము. కళ్యాణ్ రాగం నేర్చుకుంటాము, శంకరాభరణం నేర్చుకుంటాము, మోహన రాగం నేర్చుకుంటాము, సకల తాళాలు నేర్చుకుంటాము, కీర్తనలు నేర్చుకుంటాము. అంటే ఒక్కొక్క రాగము ఒక్కొక్క అనుభవము, ఒక్కొక్క సంగతి ఒక్కొక్క అనుభవము, అనుభవాల పరంపర. అలాగే పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు ఒక ఓషో పుస్తకం చదువుతాము, ఒక సోక్రటీస్ పుస్తకం చదువుతాము, ఒక స్వామి రామ పుస్తకం చదువుతాము, యోగానంద పరమహంస పుస్తకం చదువుతాము, లెడ్బేటర్ పుస్తకం చదువుతాము, ఎన్నిబిసెంట్ పుస్తకం చదువుతాము, లేకపోతే ఒక కాళిదాస్ చదువుతాము, లేకపోతే ఒక విశ్వనాథ సత్యనారాయణ చదువుతాము. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క అనుభవం. అలాగే లోకంలో వెళ్ళేటప్పుడు ఒక్కో మనిషిని కలుస్తాము. ప్రతి మనిషి ఒక్కొక్క అనుభవం. లోకంలో ఎంతో తిరిగితే ఎంతోమంది మనుషులతో కలిసి ఉంటే ఆ లోక అనుభవం వచ్చినప్పుడు ధ్యానంలో మనకి ఎన్నో అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాల పరంపరే, ఎంత అనుభవాలు ఉంటే అంత జ్ఞానము. కనుక అనుభవమే జ్ఞానము. అనుభవం లేకపోతే జ్ఞానం లేదు. పుస్తకాలు చదివితే పుస్తక జ్ఞానం వస్తుంది. కనుక దాన్ని రుచి చూస్తే, అనుభవాన్ని రుచి చూస్తే మరి అది అనుభవ జ్ఞానం. పుస్తకాలు చదువుకుంటే ఉపనిషత్తులన్నీ చదివి 108 ఉపనిషత్తు చదివితే ఆత్మే పరబ్రహ్మము, జీవుడే, ఇవన్నీ మనం తెలుసుకుంటాము. కానీ మన కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ గురువు గారికి ప్రణామంతో మనము కూర్చుని గంటలు సాధన చేస్తూ ఉంటే సహనముతో అసహనం వీడి ఆ పురోగతిలో ఎన్నో అనుభవాలు వస్తాయి. స్థూల శరీరంలోంచి సూక్ష్మ శరీరం విడిపోవడము, సూక్ష్మ శరీరంలోంచి కారణ శరీరం విడిపోవడము, కారణ శరీరంలోంచి మహాకారణ శరీరం విడిపోవడము, మనం అనేక జన్మలు చూడడము, అనేక లోకాలు పోవడము. లోప్సాంగ్ రాంపా పుస్తకాలు చదవండి, తెలుస్తుంది. కనుక యోగానంద పరమహంస పుస్తకాలు చదవండి, తెలుస్తుంది ఈ యొక్క ధ్యాన అనుభవాలు అంటే ఏంటో. స్వామి రామ పుస్తకాలు చదవండి, తెలుస్తుంది. అలాగే కొన్ని లక్షల మంది ఆ అనుభవమే జ్ఞానము అనబడుతుంది. పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము, రెండవది జీవుడే దేవుడు, మూడవది దేహమే దేవాలయము, నాలుగవది శ్వాసే గురువు, ఐదవది సమయమే సాధన, 6 సహనమే ప్రగతి, 7 అనుభవమే జ్ఞానము. ఈ యొక్క 7వ సూత్రము అనుభవమే జ్ఞానము అన్నది చాలా కీలకమైన అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ గురించి నేను ఒక మ్యాప్లో చూశాను అనుకోండి, నేను ఎక్కడో మద్రాసులో ఉంటుంటాను, చెన్నైలో ఉంటుంటాను. పుస్తకం రూపంగా హైదరాబాద్లో గురించి అలా ఉంది, ఇలా ఉంది, చార్మినార్ ఉంది, ట్యాంక్ బండ్ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఇవన్నీ నేను చెన్నైలో కూర్చుని పుస్తక రూపంలో చదువుకున్నాను. అంటే అది జ్ఞానము కాదు. ఎందుకంటే నేను హైదరాబాద్ ఎప్పుడు రాలేదు. నేను కనుక హైదరాబాద్ వచ్చి ఆ చార్మినార్ ఎక్కి చూసి, ట్యాంక్ బండ్ చూసి, ఉస్మానియా యూనివర్సిటీ చూసి, మరి ఇవన్నీ చూస్తే అప్పుడు ఏమంటారంటే నీకు హైదరాబాద్ గురించి అనుభవం ఉంది అంట. ఆ అనుభవం జ్ఞానం. అలాగే నేను పుస్తకపరంగా ఏదో ఉపనిషత్తు చదివి, చాందోగ్య ఉపనిషత్తు చదివి, ముండాక ఉపనిషత్తు చదివి, లేకపోతే భగవద్గీత చదివి, బ్రహ్మసూత్రాలు చదివి, మరి శంకర భాష్యం చదివి నేను దేవుడిని, నేను పరబ్రహ్మాన్ని, ఈ దేహమే దేవాలయం అనుకుంటే ఆ విధంగా తెలుసుకోవడం అది పుస్తకపరంగా తెలుసుకోవడమే. కానీ అనుభవము అంటే నువ్వు స్వంతంగా కూర్చుని కళ్ళు రెండు మూసుకుని నీ శ్వాస మీద ధ్యాస పెట్టి నీ చిత్తవృత్తి నిరోధం గావించుకుని ఆ యొక్క విశ్వశక్తి యొక్క ప్రాణశక్తి ఆ యొక్క ఆవాహన చేసుకుని నాడీ మండలంతో శుద్ధమైన తర్వాత అనేక జన్మల నుంచి వచ్చిన ఆ యొక్క కర్మ అంతా ప్రక్షాళనమైన తర్వాత ఒకనొక దివ్యచక్షువుని వికసించుకొని నువ్వు అన్ని గత జన్మలని చూసుకుని రాబోయే పరిస్థితులను చూసుకుని అనేక లోకాలు దర్శించి త్రికాల జ్ఞానం సంపాదించి మరి అంత జ్ఞానసారం అంతా తెలుసుకున్నప్పుడు దాని పేరు అనుభవము. సో నువ్వు పుస్తకపరంగా నువ్వు ఆధ్యాత్మికత నేర్చుకుంటే దాన్ని జ్ఞానము అనం, పాండిత్యం అంటాం. కనుక పాండిత్యం వేరే, జ్ఞానం వేరే.
థియరీ నేర్చుకుంటే పండితుడు, దాని అనుభవంలో తెచ్చుకుంటే వాడు యోగి. సో థియరీ వస్తే దాన్ని పాండిత్యం అంటాము, అనుభవం వస్తే దాన్ని జ్ఞానం అంటాం. కనుక అనుభవమే జ్ఞానము. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి ఎవరైనా రాగానే ఫస్ట్ ఏం చేస్తాం? కళ్ళు రెండు మూసుకో, నువ్వు శ్వాస మీద జాగ్రత్త పెట్టు, గంటసేపు లేవద్దు, కళ్ళు తెరవద్దు. నీకు కష్టం అనిపిస్తుంది, మళ్ళీ కూర్చో, మళ్ళీ రేపురా, మళ్ళీ కూర్చో, మళ్ళీ ఎల్లుండిరా, మళ్ళీ కూర్చో. అంతే, కూర్చోవడమే నీ పని. గంటలు గంటలు కూర్చో, అంతే. ఆ కూర్చోగా ఆ మూడవ కన్ను విప్పారుతుంది. ఆ యొక్క కుండలిని శక్తి పడగ ఎత్తుతుంది అంటారు. అది 1000 పడగల పాము కావాలి. కనుక ఆ కుండలిని శక్తి అనేది అంటే 1000 విధాలుగా అది విస్తరించి ఉండాలి. అది 1000 శక్తులు సంపాదించుకోవాలి. అది 1000 రూపాలు ధరించాలి. అది 1000 మణులను ప్రసాదించాలి మనకి. సో అది కుండలిని, అది ఒక 1000 పడగల పాము కావాలి. సహస్రదళ కమలం కావాలి, అంటే 1000 రేకులు ఉన్న కమలం కావాలన్నమాట. ఇదంతా అనుభవం. నువ్వు పుస్తకం చదివితే, భగవద్గీత పుస్తకం చదివితే ఇక్కడ 1000 దళాల కమలం ఏమీ రాదు. నువ్వు ధ్యానం చేస్తుంటే అపారమైన విశ్వమయ శక్తి నీకు సంపాదించుకుంటూ ఉంటే రోజుకింత మనం కష్టపడి సంపాదిస్తున్నప్పుడు రోజుకింత బ్యాంకులో వేస్తూ లక్షాధికారి, కోటీశ్వరుడు, మరి మహాకోటీశ్వరుడు అయినట్టే, మరి బిర్లా టాటాల దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్టే ధ్యానం చేస్తుంటే కుండలిని శక్తి, ఆ విశ్వమయ ప్రాణశక్తి అది పోగు చూసుకుంటూ అది గొప్ప శక్తివంతమై ఆ కుండలిని శక్తి 1000 పడగల పాముగా అవుతుంది. సహస్ర ఫణిషాయ్ అంటే సహస్రదళ కమలం. అప్పుడు అది జ్ఞానం. అంటే అహం బ్రహ్మాస్మి, ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, నరుడే నారాయణుడు. అప్పుడు నరుడు నారాయణుడు అవుతాడు. కనుక ఆ అనుభవం, అప్పుడు ఆ జ్ఞానం వస్తుంది అన్నమాట. అప్పుడు ఒక బుద్ధుడు అవుతాడు. ఆ ధ్యానం చేయకముందు శుద్ధోదన పుత్రుడు. ఆ 500 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత, మహాపరినిర్వాణం పొందిన తర్వాత అతను శుద్ధోదన పుత్రుడు కాదు, అతను గౌతమ బుద్ధుడు. ఎక్కడ శుద్ధోదన పుత్రుడు, ఎక్కడ గౌతమ బుద్ధుడు అంటే అక్కడ అనుభవం ఉంది, ధ్యానం యొక్క అనుభవం ఉంది. ఆయన మహాజ్ఞాని అయ్యాడు. ఆ ధ్యానం వల్ల, ఆ ధ్యాన అనుభవాల వల్ల, ధ్యాన అభ్యాసం వల్ల జ్ఞానము వచ్చినది. కొంత ధ్యానం చేస్తే కొంత జ్ఞానం వస్తుంటుంది, ఇంకొంచెం ఎక్కువ ధ్యానం చేస్తుంటే ఇంకొంచెం ఎక్కువ జ్ఞానం వస్తుంటుంది. గొప్ప ధ్యానంలో గొప్ప జ్ఞానం వస్తుంది. ధ్యానమే లేకపోతే ఆ జ్ఞానమే లేదు. కనుక ఆ ధ్యాన అనుభవాలనే జ్ఞానము అన్నాం. కనుక అనుభవమే జ్ఞానం. శ్వాస అనే గురువుగారి దగ్గర చేరి ఎంతో సమయాన్ని దాన్ని కేటాయించి సాధనతో ముందుకు పోతూ, సహనంతో ఉంటూ, అసహనం వహించకుండా పురోగతిని సాధిస్తూ ఎన్నో అనుభవాలని, ధ్యాన అనుభవాలని, సూక్ష్మ శరీర, కారణ శరీర, మహాకారణ శరీర అనుభవాలను ప్రోగు చేసుకుంటూ ఉంటే ఆ అనుభవాల పుట్టే జ్ఞానం. ఎలాగైతే ఒకానొక భ్రమరము మరి ప్రతి పువ్వులోంచి ఒక చిన్న మకరంద బొట్టు తీసుకొచ్చేసి తీసుకొచ్చి ఒక పెద్ద తేనె తట్టు చేస్తుందో, అలాగే ప్రతి అనుభవంలోంచి ఇంత ఒక చిన్న బొట్టు జ్ఞానం వచ్చి, ఇంకో అనుభవం నుంచి ఇంకో చిన్న బొట్టు జ్ఞానం వచ్చి, ఇలా బొట్టు ఒక మహాసముద్రం అయ్యి, ఆ మహాసముద్రాన్ని జ్ఞానము, వాడు మహాజ్ఞాని రా, వాడు సోక్రటీస్ రా, వాడు పతంజలి రా, వాడు బుద్ధుడు రా అంటే ఒక మహాజ్ఞాని. అది అనుభవాల పరంపర, ఎన్నో అనుభవాలు. ఆ అనుభవాలు లేకపోతే ఆ జ్ఞానం లేదు. నువ్వు చెన్నై నగరవాసి అయితే నీకు చెన్నై అనుభవము, హైదరాబాద్ నగరవాసి అయితే నీకు హైదరాబాద్ అనుభవం, ఢిల్లీ నగరవాసి అయితే ఢిల్లీ అనుభవము, ధ్యానం అనే శాస్త్రం యొక్క వాసి అయితే నీకు ధ్యాన అనుభవము, ధ్యాన జ్ఞానము. కనుక మై డియర్ ఫ్రెండ్స్,
ఆ అనుభవమే జ్ఞానము. ఇది 7వ రత్నం. పిరమిడ్ నవరత్నాలలో, జ్ఞానరత్నాలలో 7వ రత్నం. అనుభవమే జ్ఞానము. కనుక నేను గత జన్మల్లో ఎంతో చేసి ఉన్నాను, అనుభవం సంపాదించాను. కనుక ఈ జన్మలో నాకు ఇది ఇలా ముట్టుకుంటూనే వచ్చేసింది. అది ముట్టుకున్నంత వరకు ఏమిటో తెలియదు, కానీ అలా ముట్టుకోగానే నాకు మొత్తం అంతా తెలిసిపోయింది. గౌతమ బుద్ధుడు కూడాను అనేక జన్మల కిందటే అరిహంతు, ఆ తర్వాత ఎన్నో జన్మలు బోధిసత్వుడు, తర్వాత ఆ జన్మలో బుద్ధుడు. కనుక అలా ముట్టుకోగానే ఆనాపాన సతి అన్నదాన్ని ముట్టుకోగానే వచ్చేసింది. అలాగే అందరూ పిరమిడ్ మాస్టర్లు కూడాను, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను గౌతమ బుద్ధుడిలాగా ఎన్నో జన్మల కిందటే అరిహంతు, ఎన్నో జన్మలు బోధిసత్వుడు, అంటే కొంతమందికి కూడా ధ్యాన బోధన చేసినవాడు. ఈరోజు ఈ జన్మలో ప్రపంచానికంతా తిరిగి ప్రతి ఊరికి చాటి వెళ్ళి ఎలుగెత్తి మరి చెప్పే వాళ్ళే బుద్ధుడు లాంటి వాళ్ళే ప్రతి పిరమిడ్ మాస్టర్. కనుక అలా ముట్టుకోగానే ఈ జన్మలో వచ్చేసింది. అంత ఈజీగా వచ్చేస్తుందా అంటే ఏది ఈజీగా రాదు, జన్మ పరంపరలో వస్తుంది. బాలమురళీ కృష్ణకు, మంగళం బాలమురళీ కృష్ణ గారికి చిన్నప్పుడే సంగీతం వచ్చేసింది, అలా ముట్టుకుంటే వచ్చేసింది. ఎందుకు అలా వస్తుంది ఆయనకి అంటే ఆయన గత జన్మలో అంత సాధించాడు. మై డియర్ ఫ్రెండ్స్, త్యాగరాజుకి అంత గొప్ప సంగీతం ఎలా వచ్చిందంటే ఆయన గత జన్మలో సాధించాడు. మొజార్ట్ 4 ఏళ్ల వయసులోనే గొప్ప సంగీత రచనలు చేశాడంటే మరి ఆయన గత జన్మలోనే అంత సాధించాడు. ప్రహ్లాదుడు అయితే చిన్నప్పుడే మొత్తం అన్ని సాధించాడంటే గత జన్మలోనే సాధించాడు. కనుక జన్మ పరంపరలో మనం అనేక జన్మ పరంపరలో వస్తుంటాము. ఒక్కొక్క జన్మలో మనం ఒక ఇంత బొట్టు చేసుకుంటూ చివరి జన్మలో అలా ముట్టుకోగానే మనకి అంతా తెలిసిపోతుంది. కేవలం ఆ జన్మలో వచ్చింది కాదు, అది అనుభవాలు పట్ట జన్మల నుంచి వస్తున్నారు. కనుక ఆ మొత్తం అనుభవం అంతా వెరసి జ్ఞానము అంటాం. అది 7వ పిరమిడ్ జ్ఞాన రత్నం.